YM6 న్యూస్. యువతను టార్గెట్ చేసుకుని సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థాన్ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తూ ఉండగా బోయిన్పల్లి పోలీసులకు చిక్కారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోయిన్పల్లి పోలీసుల సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి ముఠాను పట్టుకున్నారు. రాజమండ్రి నుండి 2 వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ సమీపంలో 2 కార్లలో గంజాయి లభ్యమైనట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితుల నుండి 32 లక్షల విలువైన 130 కేజీల నిషేధిత గంజాయితో పాటు 2 కార్లు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా మధ్యవర్తులుగా ఉన్న మరో 3 పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జైసింగ్ భట్, రూప్ చంద్, ప్రేమ్ కుమార్ అనే 3 వ్యక్తులు 2 కార్ల ద్వారా రాజమండ్రి నుండి గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద పట్టుకున్నట్లు అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితులంతా జీడిమెట్ల ప్రాంతంలో నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటూ అక్రమంగా గంజాయి సరఫరా కూడా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామలింగరాజు, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్ఐలు రాజు, నాగేంద్రబాబు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీము, తర్వాత బోయిన్పల్లి పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ పాయింట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది. వాటిని చెక్ చేస్తే ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి మారుతి స్విఫ్ట్ వితౌట్ నంబర్ ప్లేట్. ఈ 2 వెహికల్స్ చెక్ చేస్తే అందులో 2 వెహికల్స్లలో నిషేధిత గాంజాయి ప్యాకెట్స్, అందులో టోటల్ 67, 2 వెహికల్స్లలో కలిపి 67 ప్యాకెట్లు, అంటే సుమారు ఒక్కొక్కటి టోటల్ గాంజాయి 67 ప్యాకెట్లకు సంబంధించి 130 కిలోలు, సుమారు 130 కిలోల గాంజాయి ఆ 2 వెహికల్స్లలో వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి, రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఆ 2 కార్లలో 3 వ్యక్తులు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్లకు మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ రంజన్కు మంగీలాల్ మరియు ధర్మేంద్ర అని చెప్పి వీళ్ళకు సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు ఆ రంజన్కు పరిచయస్తులు. ఆ పరిచయంతో వీళ్ళను తీసుకెళ్ళి ఈ వ్యాపారం చేద్దామని చెప్పి ఆ 2 తీసుకెళ్ళి వాళ్ళకు పరిచయం చేయడం జరిగింది. అక్కడ ఆ రంజన్ను వీళ్ళకి కల్పించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 lakhs ఏదైతే ఈ 130 కిలోల గాంజాయి ఉందో దానికి సంబంధించి అతనికి రంజన్కు పే చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కలిసే 5 కలిసి ఈ వ్యాపారం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ గాంజాయి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి తీసుకువస్తూ ఇక్కడ మాకు సమాచారం మేరకు దొరికిపోవడం జరిగింది. వాళ్ళను పూర్తిగా నిన్న ఈ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అన్ని చట్ట ప్రకారం వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి తర్వాత సీజర్. చాలా ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ జీడిమెట్ల దగ్గర స్థిరపడి ఉన్నారు. రకరకాల బిజినెస్లు చేసుకుంటుండ్రు. కొంతమంది నూడిల్స్ బిజినెస్ చేస్తుండ్రు. ఏమన్నా ఆయన అతను మిగతా 2 కూడా ఇక్కడ చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మంగీలాల్, ధర్మేంద్ర అనే వీళ్ళ ద్వారా రంజన్ పరిచయం ఉండడం వల్ల అక్కడి నుంచి
ఈ గంజాయి తెచ్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఈ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఇది చేయడం జరిగింది. రంజన్ రాజమండ్రి అక్కడ ఇది సిటీ కేంద్రంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని కాదు, ఇట్లాంటి వాళ్ళు స్వలాభం కోసం ఎక్కువ మొత్తంలో ఈజీగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉంది అని అంటే ఏదో పర్చేస్ల ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కడైతే ఇది ఎక్కువ పండిస్తారో ఆంధ్ర సైడు, తర్వాత అక్కడ ఏజెన్సీ ఏరియాలో, ఆ ఏజెన్సీ ఏరియా నుంచి ఒరిస్సా బార్డరు అదంతా ఆ ఏరియాలో ఎక్కువగా ఇది సాగు చేస్తుంటారు ఈ గంజాయి. అక్కడ నుంచి అక్కడ ఎవరైనా పర్చేస్తులు ఉంటే వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొస్తూ వ్యాపారం చేస్తుంటారు. అయితే మనం సాధ్యమైనంత వరకు ఇక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళను ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే అవకాశం లేదు. మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా కూడా సిటీలో ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర గంజాయి ఒకటే దొరుకుతుంది. లేదు, ఇంతకుముందు కేసులు అయితే కార్లు అంటే వాళ్ళకు కన్వీనియంట్ ఏదో అవకాశం, ట్రైన్లో అవకాశం ఉంటే ట్రైన్లో తీసుకొని వస్తారు, బస్సులలో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. వీళ్ళు కార్లు తీసుకొని వెళ్ళింది. వీళ్ళు ఎవరికి ఎక్కువ అమ్ముతున్నారు సార్? వీళ్ళు యువత ఎక్కువ అమ్ముతున్నారు. ఇప్పుడు దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు లోకల్ వాళ్ళకు కొంతమందికి సెలెక్ట్ చేసుకొని విద్యార్థులు కావచ్చు, కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, దీనికి అలవాటు పడిన కొంతమంది వేరే వాళ్ళు కూడా వేరే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అమ్ముతున్నారు. రవీంద్ర భారతిలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో జూపల్లి పొన్నంలకు ఆత్మీయ సత్కారం. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఘనంగా సత్కరించారు. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సారిపల్లె కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సత్కారం చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శించిన కళారూపాలు మంత్రులను ఎంతో ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల దాటక ముందే బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతన మాట్లాడుతున్నారని, మీరు చేసిన ఘనకార్యం వల్లే తెలంగాణ అప్పుల పాలైందన్నారు. మీ బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని తెలిపారు. కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని, యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసింది కళాకారులే అని, ఉద్యమ సమయంలో కవులు, కళాకారుల రచయితలే నాకు స్ఫూర్తినిచ్చాయని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. 5,000కు పైగా కళాకారులుంటే గత ప్రభుత్వంలో 2,000 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మీ సమస్యలు తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా 6,000 పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, యావ కళావాహిని సారిపళ్ల కొండలరావు, తెలంగాణ జానపద కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య పాల్గొన్నారు. కళాభివందనాలు, పాదాభివందనాలు. మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటారు అంటే కళాకారులకు కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సంఘటితం చేసినటువంటి శక్తి, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ శక్తి ద్వారానే తెలంగాణ వచ్చింది. ఆ శక్తిని ఇచ్చింది కళాకారులు కాబట్టి కళాకారులందరూ కూడా కళాభివందనాలు.
నాకు కూడా ఆనాడు మంత్రిగా రాజీనామా చేసి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంలో స్ఫూర్తినిచ్చింది, అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు. అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే, చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు, సాంస్కృతిక కళలు, రకరకాల కళాకారులు, రకరకాల అంటే గోండు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనే కళలు వివిధ రూపాల్లో. కళాకారులను కాపాడుకోవడం ఒకటి, ప్రాచీన కళలను కాపాడుతో పాటుగా ఈ కళలు అనేది మన యొక్క ప్రాచీనంతో వచ్చిన మన సంపద, కళల సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా చింది అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు. అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే, చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు, సాంస్కృతిక కళలు, రకరకాల కళాకారులు, రకరకాల అంటే గోండు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనే కళలు వివిధ రూపాల్లో. కళాకారులను కాపాడుకోవడం ఒకటి, ప్రాచీన కళలను కాపాడుతో పాటుగా ఈ కళలు అనేది మన యొక్క ప్రాచీనంతో వచ్చిన మన సంపద, కళల సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలిచ్చారు. స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న డబుల్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్రూమ్స్ పట్టాలు పొందిన లబ్ధిదారులు వారి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల వద్దకు వచ్చి చూస్తే వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండటంతో హవాక్కయ్యారు. వారి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని మేడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షకు లబ్ధిదారులు దిగారు. తమకు సొంత ఇల్లు లేని వారమని, కిరాయిలు కట్టుకోలేకపోతున్నామని అధికారులు, నాయకులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హసీనా మేడిపల్లి తహసీల్దార్ మాట్లాడుతూ పట్టాదారులు నిరాహార దీక్ష చేస్తున్నారని, ఈ సమస్య గురించి ఇప్పటికే పై అధికారులకు తెలియజేశానని, ఇంతలో ఎన్నికల కోడ్ రావడం తర్వాత ప్రజాపాలన కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్నామని, ఇప్పుడు మరలా సమస్యపై అధికారుల దృష్టి తీసుకువెళ్తానని, వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని మేడిపల్లి తహసీల్దార్ హసీనా పేర్కొన్నారు. తారీఖు నాడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినవి. అయితే మేము వచ్చి తీసుకున్నాం. ఎంఆర్ఓ గారు తీసుకుపోయారు. కొత్త ఎంఆర్ఓ మేము అక్కడికి వెళ్తే నన్ను రాణిస్తలేరు, కొట్టలికి వస్తున్నారు. మీకు అంటే డబుల్ బెడ్రూమ్ రాసుకోకపోతే మా ఊరికి సంబంధం అని అక్కడ స్థానిక నివాసులు దాంట్లో డబుల్ బెడ్రూమ్లో ఇల్లు నన్ను రాణిస్తలేరు. వాళ్ళు వెంటనే ఖాళీ చేపించి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము. మేము అందరినీ అడిగినాము. అందరిని అడిగినా ఎవ్వరు మాకు సమాధానం చెప్తలేరు. కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. కలెక్టర్ ఆర్డర్ కూడా ఎంఆర్ఓకి వచ్చింది, పోలీస్ శాఖకు వచ్చింది, కమిషనర్కి వచ్చింది, అందరికి వచ్చినవి. మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేసి తెచ్చడమే మా ఇల్లు మాకు స్వాధీనం చేయాలని ఎంఆర్ఓను కోరుతున్నాం. అంతే మాకు దక్షిణ ధర్నా జరుగుతున్న వాళ్ళ గురించి చెప్పాలంటే మేడిపల్లి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ లో ఆల్రెడీ ఇంతకు ముందు డ్యూ టు లాటరీ అండ్ డిప్ సిస్టమ్ ద్వారా అలాట్ అయిన బెనిఫిషరీస్ ఇక్కడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్ బెనిఫిషరీస్ డ్యూ టు ప్రొసీజర్ వీళ్ళకి అలాట్ అయ్యింది. బట్ ఇంతకుముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయమే పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్లాను ఆ ఇష్యూని. మా అక్కడ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను.
ఆల్రెడీ లెటర్ పెట్టారు, వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ నేను మీటింగ్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ గత 29 గత నెలలో వారం ప్రజాపాలన స్టార్ట్ అయ్యేసరికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుందామని వేచి చూశాను. ఈసారి నేను ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ మెంబర్స్ కరెక్ట్ మెంబర్స్ అని నేను ఎట్లా చెప్తానంటే, ఇంతకుముందు డ్యూ టు ప్రొసీజర్ ఆఫ్ మొత్తం డ్రాన్ లాటరీ సిస్టమ్ ద్వారా బెనిఫిషియరీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెజిల్లో టూరిస్టు బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీర ప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 6 గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ప్రమాదం జరిగిందని రాష్ట్ర స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని మహియా సివిల్ పోలీసులు తెలిపారు. భారత పర్యటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రహమాన్, ఫజల్ హక్, ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ లపై విధించిన ఆంక్షలను ఎత్తేసింది. ఐపీఎల్తో పాటు T20 లీగ్స్లో ఆడేందుకు ఈ ముగ్గురికి ఎన్ఓసీ ఇచ్చేందుకు అంగీకరించింది. అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అయితే దేశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆఫ్ఘన్ క్రికెట్ అవసరాలకు కట్టుబడి ఉండాలని ముజీబ్, నవీన్, ఫారూఖీకి తేల్చి చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలకమైన ముజీబ్, నవీన్, ఫారూఖీలు నిరుడు తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దని బోర్డుకు తెలిపారు. దాంతో ఈ ముగ్గురికి దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనందున ఐపీఎల్తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్లో ఆడకుండా వీళ్లపై బోర్డు 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. గతంలో ఈ ముగ్గురికి ఇచ్చిన ఎన్ఓసీని ఏసీబీకి చెందిన ప్రత్యేక కమిటీ రద్దు చేసింది. అగ్ర నాయకులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట పర్సనల్ లైఫ్లో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ అఫైర్ పై అనేక కథనాలు వచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులు మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని ఈ తారలిద్దరూ అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు. అయినా సోషల్ మీడియాలో వార్తలు ఆగడం లేదు. ఫిబ్రవరి నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ పలు జాతీయ వెబ్సైట్లలో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ బాగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా వీటిపై విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని కోరింది. దీంతో ఇప్పటికైతే ఈ నిశ్చితార్థ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు బుల్స్ తిరిగి జోరులోకి రావడంతో ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు ఎగిసిపడుతున్నాయి. ఉదయం 9:22 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 473 పాయింట్ల లాభంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 145 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 291 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 440 పాయింట్ల మేర లాభపడింది. ఈ క్రమంలో జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ షేర్లు ఏకంగా 9% నష్టపోగా, షేర్ల బైబ్యాక్ ప్రకటించిన బజాజ్ ఆటో స్టాక్ లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. ఎన్ఎస్ఈలో విప్రో, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, అదానీ ఫోర్బ్స్, అలాగే ఎల్టీ, టీసీఎస్, టాటా కన్జ్యూమర్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, ఎన్సీఐ, అలాగే టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్టీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్, టాటా స్టీల్, యూపీఎల్, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్ల లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, బ్రిటానియా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు విజయవాడ చేరుకుంది. ఈ రోజు ముఖ్య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు. ముందుగా చంద్రబాబు నోవాటెల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలన్నారు. 6,000 నుంచి 7,000 ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నిస్తే బైండ్ ఓవర్ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలను పని చేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. వారు చెప్పింది ఏంటంటే, మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం, మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం, మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాము, మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తామంటే నిన్న ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు. డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం, దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి, ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు, దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడినట్లు తెలిపింది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసులు 4,000 దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 3,919 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 6 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో 3, ఛత్తీస్గఢ్లో 2, అస్సాంలో 1 మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,402కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 0.01% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81%, మరణాల రేటు 1.18%గా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.